హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీతో ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి టమాటో మేథీ రైస్. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ముందుగా ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది ఆయిల్ మనకు కొద్దిగా వేడెక్కగానే ఇందులో నేను దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ అండ్ షాజీరా అనేది వేసుకుంటున్నాను. ఇవి నేను క్వాంటిటీ ఎంతెంత తీసుకున్నాను అన్నది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. ఇవి మనకు ఒక 2 నిమిషాలు వేగాలండి. మనకి రైస్ చాలా తొందరగా అయిపోతుంది అండ్ మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి పిల్లలకి మనకి ఆకుకూర అనేది మనం రోజు పెట్టాలి అంటారు కాబట్టి ఇది కూడా మనం ఇలా రైస్లో వేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. ఇప్పుడు మనకి మసాలా సామాన్లు అనేవి వేగిపోయాయండి. నేను నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు కట్ చేసిన మెంతికూర అనేది వేసుకుంటున్నాను. మన మెంతికూర అనేది కొద్దిగా బాగా వేగాలి. మనకు ఆ పచ్చివాసన అనేది ఉండకూడదు, లేకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మనకి లైట్గా చేదు అనేది కూడా వస్తుంది. నేను దీనికోసం బాస్మతి రైస్ అనేది ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి. ఇది నేను అప్రాక్సిమేట్గా 2 కప్పుల బాస్మతి రైస్, ఉడికించిన బాస్మతి రైస్ 2 కప్పులు అనేది తీసుకుంటున్నాను. నేను వీడియో కాబట్టి బాస్మతి రైస్ చేస్తున్నాను, లేకపోతే మీరు మామూలుగా కూడా మనం రెగ్యులర్ రైస్ అనేది తీసుకోవచ్చు. మనకి పొద్దున్న అన్నం ఉండిపోయింది అనుకోండి, కూరలేం లేకపోయినా మనం ఈ రకంగా అనేది చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది జస్ట్ ఒక 1/2 చెంచా అల్లం వెల్లుల్లి, అది కూడా మనం ఈ మెంతికూరతో పాటు వేయించేద్దాము. మనకి మెంతికూర వేగిపోయిందండి. నెక్స్ట్ నేను ఇందులో 2 మీడియం సైజ్ టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కలు అనేవి వేసేసుకుంటాను. మీరు దీనికి బాగా పండిన టమాటోలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి కలిపేసుకుని, మనకి టమాటోలు బాగా కుక్ అయిపోవాలండి, మెత్తగా అయిపోవాలి. అలా అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసేసుకుందాం. ఇక్కడ మనకి టమాటోలు అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. నేను నెక్స్ట్ ఇందులో ఒక 1/2 చెంచా పసుపు అనేది వేసుకుంటున్నాను. నేను రైస్లో ఉప్పు అనేది ఏం వేసుకోలేదండి, సో నేను దీనికి సరిపడా ఉప్పు అనేది ఇందులోనే వేసేసుకుంటున్నాను. మీరు ఆ కూర చూసుకుని వేసుకుంటే మీకు ఉప్పు అనేది రైస్లో కూడా కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇందులో ఒక 1/2 చెంచా కారం వేసుకుంటున్నాను. అండ్ జస్ట్ ఒక 1/2 చెంచా అనేది గరం మసాలా పొడి అనేది వేసుకుంటున్నాను. మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం దీన్ని ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలండి. మనకి మసాలా కొంచెం వాసన అంతా తగ్గి టమాటోకి పట్టేంత వరకు మనం దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. సో మనకి ఇక్కడ టమాటో అంతా బాగా వేగిపోయిందండి. నెక్స్ట్ నేను ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటాను. సో నేను రైస్ అంతా వేసి మొత్తం టమాటోతో బాగా కలిపేసుకున్నానండి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు, కావాలంటే ఇంకొద్దిగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ కరెక్ట్గానే ఉంది. సో మనకి టమాటో మేథీ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో మనకి సింపుల్ అండ్ టేస్టీ, చాలా సులువుగా అయిపోయి టమాటో మేథీ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.